హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాచర్ల శివాని. ఫ్రెండ్స్, ఇది స్టిచ్చింగ్ క్లాసెస్ని అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఈరోజు ఒక వీడియో ఉందన్నమాట. నేను ఆ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి. సో ఈరోజు వీడియో ఏంటంటే స్టిచ్చింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. స్టిచ్చింగ్ క్లాస్ ఈరోజు క్లాస్ 1 అనమాట. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని స్కిప్ చేయొద్దు, షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నేను స్టిచ్చింగ్ చేసేది మీరు కొంచెం పర్ఫెక్ట్గా చూడండి, నేను ఎట్లా చేస్తున్నాను అనేది. సో ఇది క్లాస్ 1 అనమాట. నేను 2, 3 అట్లా చేస్తాను. ఈరోజు క్లాస్ 1 స్టిచ్చింగ్ క్లాసెస్లో. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. నేను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. చూడండి, ఇది మనం క్లాస్ 1లో కట్ చేసి పెట్టుకున్న ముక్క అనమాట. సో ఇది వచ్చేసి నెక్ అనమాట. సో దీన్ని మనం ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్ దగ్గర ఈ నెక్ మీకు నేను సింపుల్గా చెప్తున్నాను, ఏ ప్రాబ్లం లేకుండా. ఈ నెక్ దగ్గర నుండి ఈ చివర ఈ మధ్యలో ఈ నెక్ మధ్యలో నుండి ఇక్కడి వరకు ఇట్లా హ్యాండ్తో ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఇక్కడ ఒక చిన్న టక్కు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక టక్కు పెట్టుకోవాలి ఇట్లా. సో ఇప్పుడు దీన్ని ఉల్టా సీదా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చెప్తాను మీకు నెక్స్ట్ కంటిన్యూషన్. ఇది వచ్చేసి మనం ఆ రోజు కట్ చేసిన క్లాత్ అన్నమాట. ఇందులో మనం ఒక ఇంచు తోటి మనం క్లాత్ కట్ చేసుకోవాలి. ఇది మనకు నడుము ముక్క అన్నమాట. ఇట్లా ఒక ఇంచు తోటి ఇట్లా 2 పీసెస్ వచ్చినాయి. యాక్చువల్గా మనం ఇది స్ట్రైట్ పీస్ ఉంటే స్ట్రైట్ తీసుకోవాలి. స్ట్రైట్ పీస్ లేదనుకో ముక్కలతోటి ఇట్లా కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ అనేది లేకపోతే ముక్కలతోటి ఇట్లా కట్ చేసుకోవాలి. ఇగో ఈ 3 ముక్కలు వచ్చినాయి. నెక్స్ట్ వీటిని జాయింట్ చేసుకోవాలి. 3 పీసెస్ని ఇగో ఇట్లా ఒకదానికొకటి ఇట్లా జాయిన్ చేసుకోవాలి. సో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ చూడకపోతే ఛానల్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు వీడియో మధ్యలో ఎక్కడన్నా డిస్కనెక్ట్ చేస్తుంటే వీడియో చూడడం ఆపేస్తే కనుక మీకు చివరి వరకు స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది అర్థం కాదండి. నేను మీకు క్లాసెస్ వైజ్గా చెప్తున్నాను. ఏ డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. సో నేను ఈ ముక్కలు 2 జాయిన్ చేస్తూ ఇక్కడ ఇట్లా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఒకటి అండ్ ఇక్కడ కట్ చేయండి. ఇక్కడ కట్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఇంకొక పీస్ ఇట్లా అటాచ్ చేయాలి. ఓకేనా? ఇదే బెల్ట్ పట్టు అంటారు దీన్ని. సో ఎంతుంది. సో దీన్ని 1 సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ చేసుకోవాలి. 1 సైడ్ ఫోల్డ్ చేసుకుంటే స్టిచ్ చేయాలి. చాలా ఈజీ అండి. మీకు అర్థం అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అర్థం అవుతే ఈజీగానే ఉంటుంది. సో ఈ బెల్ట్ పట్టీని నడుము పట్టీకి అటాచ్ చేయాలి. ఎట్లా అంటే మనం ఫస్ట్ ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసి టక్ దగ్గర ఇగో ఇక్కడ ఉంది, దీని దగ్గర ఇట్లా ఫోల్డ్ చేయాలి. దీన్ని ఫోల్డ్ చేసి ఒక టేప్ తోటి కొలుసుకున్నా పర్లేదండి. మనకు ఒక ఇక్కడ 3, 4 వరకు, ఒక 3 నుండి 4 మధ్యలో
టేప్ తోటి ఇక్కడ వరకు చూసుకుంటే 3-4 మధ్యలో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. చూడండి, ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఈ షేప్ రావాలన్నమాట. ఈ షేప్ అనేది క్రాస్ అన్నమాట. సో దీన్ని ఇక్కడ అండ్ ఇంకో సైడ్ కూడా, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇట్లానే సో ఇప్పుడు ఇట్లా అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు మనం ఇప్పుడు చేసుకున్న బెల్ట్ పట్టు ఉందా, ఇది వన్ సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టినాం కదా, ఇది ఇటు సైడ్ ఉండాలి. ఫోల్డ్ చేసి కుట్టింది ఇటు సైడ్ ఉండి ఇక్కడ నుండి ఇట్లా, ఇక్కడ నుండి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. దీని తర్వాత దీన్ని ఇట్లా అనాలి. ఇట్లానే ఇట్లా 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 అన్న తర్వాత దీనిపై నుంచి ఒకటి నెక్స్ట్ దీనిపైన, ఎందుకంటే దీనికి హెమ్మింగ్ చేస్తామండి మనం, దీన్ని ఇటు నుండి ఇటు ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇదంతా మనకు బ్యాక్ సైడ్ రావాలన్నమాట. ఇది కుట్టింది ఇది ఈక్వల్గా ఒక సైడ్ రావాలి. సో దీన్ని మీకెళ్ళి మనం ఒక పెద్ద కుట్టు అనగ కుట్టు మాదిరి వేసుకోవచ్చు అనమాట. దీన్ని హెమ్మింగ్ చేసిన తర్వాత దీన్ని తీసేస్తారు. నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియో. దీని స్టిచ్చింగ్ క్లాసెస్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్. మీరు వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనండి. మీరు ఈ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. చేస్తే నేను మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇప్పుడు బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ చెప్తాను, హ్యాండ్స్ చెప్తాను, టోటల్ బ్లౌజు ఎట్లా కుట్టాలి ఏంటి అనేది మీకు క్లాసెస్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.